హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 18, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒక సూపర్లేటివ్ టాపిక్ని క్వశ్చన్గా అడిగాను. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే. సో ప్రశ్నని మరొకసారి చూడండి. 2025 సెప్టెంబర్లో భారతదేశపు తొలి విదేశీ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు, ఏ దేశంలో ప్రారంభించారు, మరి ఏ ఐఐటి సహకారంతో ఇది ఏర్పాటైంది. ఈ టాపిక్ని మనం సూపర్లేటివ్ టాపిక్గా చూడవచ్చు. కరెంట్ అఫైర్స్లో భాగంగా సూపర్లేటివ్ టాపిక్స్గా ఏ టాపిక్స్ని మనం డిస్కస్ చేస్తున్నాము? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అటల్ ఇన్నోవేషన్ సెంటర్, ఇప్పటి వరకు అటల్ ఇన్నోవేషన్ సెంటర్స్ అనేవి భారతదేశానికే పరిమితం. మరి అలాంటి భారతదేశానికే పరిమితమైన అటల్ ఇన్నోవేషన్ సెంటర్స్ని ఇక విదేశాల్లో కూడా చూడబోతున్నాం. అందులో భాగంగా మొట్టమొదటి విదేశీ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించడం జరిగిందట? లొకేషన్ ఏంటంటే అబుదాబి సిటీ. సో అబుదాబి అనగానే మనకు ఏ దేశం గుర్తొస్తుంది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈలోని ఒక సిటీ అబుదాబి. అక్కడే ఏర్పాటు చేశారు. మరి ఏ క్యాంపస్లో ఏర్పాటు చేశారు అని అడిగారనుకోండి ఎగ్జామినేషన్లో. సో ఇప్పుడు ఈ వివరణ చూద్దాము. మనం ముఖ్యంగా 2020 సంవత్సరం నుండి, కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి తరచూ వార్తల్లో చూస్తున్న ఒక అంశము ఐఐటీస్కి రిలేటెడ్గా. చాలా ఐఐటీస్ గురించి మనం వార్తల్లో చూస్తున్నాం. పోటీ పరీక్షల కోణంలో ప్రత్యేకంగా డిస్కస్ చేస్తున్నాం. పోటీ పరీక్షల్లో కూడా ఐఐటీస్ నుండి పోటీ పడి మరీ ప్రశ్నలు అడుగుతున్నారు. కారణం ఏంటి? ఐఐటీస్ యొక్క ఇన్నోవేషన్స్. భారతదేశానికే పరిమితమవుతున్న ఐఐటీల్లో ప్రస్తుతం విశ్వవ్యాప్తమవుతున్నాయి. అంటే విదేశాల్లో కూడా మన ఐఐటి క్యాంపస్లు ఏర్పాటవుతున్నాయి. అందులో భాగంగా 2024 సంవత్సరంలో ఐఐటి ఢిల్లీ వారు, ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ వారు ఒక విదేశీ క్యాంపస్ను అబుదాబిలో ఏర్పాటు చేశారు. అంటే యుఏఈలో ఏర్పాటు చేశారు. అబుదాబి, ఐఐటి ఢిల్లీ అబుదాబి క్యాంపస్ అంటాము. అది 2024లోనే ఏర్పాటైంది క్యాంపస్. ఆ క్యాంపస్లో ఇప్పుడు అటల్ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకత ఏంటంటే విదేశాల్లో మొట్టమొదటి అటల్ ఇన్నోవేషన్ సెంటర్. మరి అటల్ ఇన్నోవేషన్ సెంటర్ దీని గురించి చూడాలి కదా. మనందరికీ తెలుసు నీతి ఆయోగ్ని ఏ సంవత్సరం నుండి మనం చూస్తున్నాము? 2015 సంవత్సరం జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్రణాళికా సంఘం స్థానంలో, ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం భారతదేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజంకి స్ఫూర్తి సంస్థ ఏది అన్నామనుకోండి, నీతి ఆయోగ్. అలాంటి నీతి ఆయోగ్కి సంబంధించి చాలా సూచీల గురించి, సెంటర్స్ గురించి, రిపోర్ట్స్ గురించి మనం చూస్తూ ఉంటాము. మరి నీతి ఆయోగ్ 2016 సంవత్సరంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ని పరిచయం చేసింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్. అందులో భాగంగా అటల్ ఇన్నోవేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం టింకరింగ్ ల్యాబ్స్ అని, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చూస్తూ ఉంటాము. ముఖ్యంగా స్టార్టప్స్కి మెంటర్షిప్ ఇవ్వడము, ఎట్ ద సేమ్ టైం గైడెన్స్ చేయడము, ఇన్నోవేటర్స్ని గైడెన్స్ ఇవ్వడము, ఇటువంటివన్నీ కూడా ఇందులో భాగంగా చూస్తూ ఉంటాము. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా అటల్ ఇన్నోవేషన్ సెంటర్స్ పనిచేస్తున్నాయి కదా. ఇప్పటివరకు భారతదేశానికి పరిమితం, ఇప్పుడు విదేశాల్లో కూడా ఏర్పాటవుతున్నాయి. అందులో భాగంగా అబుదాబిలో మొట్టమొదటి సెంటర్ అనేది సెప్టెంబర్ 2025లో ఏర్పాటైంది. ఎగ్జామినేషన్లో అడగవచ్చు. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి? స్టార్టప్స్కి మెంటర్షిప్ ఇవ్వడము, ఎట్ ద సేమ్ టైం ఇన్నోవేటర్స్కు గైడెన్స్ ఇవ్వడం అనేది ప్రధాన ఉద్దేశం. ఎనఫ్, ఓకేనా? సో ఇది. ఇక నీతి ఆయోగ్కి సంబంధించి బేసిక్స్ చెప్పాలి అంటే, నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధం కాదు. ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్.
చట్టబద్ధం కాదు, ఇట్ ఈజ్ నాట్ స్టాచ్యుటరీ. మరి ఎలా ఏర్పడిందంటే క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా, కేంద్ర మంత్రి మండలి తీర్మానం ఆధారంగా ఏర్పాటైంది. సరిపోతుంది. ఓకేనా? సో ఇది ఏదైనా ఒక టాపిక్ మనం చూస్తున్నప్పుడు దానికి సంబంధించి ఇన్ డీటెయిల్గా క్లారిటీగా నేర్చుకోవాలి. మరి ఎంతవరకు డెప్త్గా వెళ్ళాలి ఆ టాపిక్ సంబంధించి అంటే పోటీ పరీక్షల్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీకు అదేవిధంగా ప్రతి టాపిక్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వార్తలు నిలుస్తున్న ఒక టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను, దానికి అడిషనల్ పాయింట్స్ని ఇస్తున్నాను. దాని కారణంగా మీకు ఏంటంటే జనరల్ స్టడీస్లో భాగంగా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్లో 100% సాధించగలుగుతారు. మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అంటే ఏదో ఒక సబ్జెక్ట్ కాదు. కరెంట్ అఫైర్స్ అనేది మనం జనరల్ స్టడీస్లో భాగంగా చదివే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఉంటుంది కదా, వాటిల్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా నేర్చుకోండి. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ ఎట్సెట్రా, అలా సబ్జెక్టుల వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్. మీకు అందుకే ఏదైనా ఒక టాపిక్ ఉంది అంటే వార్తల్లోకి వచ్చింది అంటే కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మీ ప్రిపరేషన్ కొనసాగించండి. పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధిస్తారు. ఎట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. అండ్ ప్రతిరోజు ఒక ప్రశ్న ఇస్తున్నాను. అభ్యర్థుల నుండి నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. వీడియోకి లైక్ చేయండి. మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాస్ అందిస్తాను. ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎలాంటి ప్రశ్న అడుగుతున్నాను, ఏ టాపిక్స్ నుండి అడుగుతున్నానంటే రానున్న పోటీ పరీక్షల్లో పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే క్వశ్చన్గా ఇస్తున్నాను. ప్రతిరోజు ఒకటి చొప్పున. చాలామంది ఆస్పిరెంట్స్ వీడియో చూస్తున్నారు, వేలాది మంది అభ్యర్థులు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానం మాత్రం వందలాది మాత్రమే ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఈరోజు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. రేపటి రోజున కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ క్లారిటీతో ఇస్తాను కాబట్టి మీకు కూడా క్లారిటీ వస్తుంది. కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆ టాపిక్ నుండి కానివ్వండి లేదా అదే ప్రశ్నగా కనిపించింది అనుకోండి 100% కాన్ఫిడెన్స్తో గుర్తించగలుగుతారు. ఇది ఫ్యాక్ట్. అండ్ అభ్యర్థులందరూ కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ప్లేస్టోర్లో కనబడుతుంది, లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పిన్ చేస్తాను. లింక్ క్లిక్ చేసైనా కూడా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ని అద్భుతంగా మీ ముందు ఉంచడం జరిగింది. ఓకేనా? సో ఇక ఈ టాపిక్కి సంబంధించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. మరొకసారి స్క్రిప్ట్ చూడండి. ఓకేనా? 2025 సెప్టెంబర్లో కేంద్ర విద్యా మంత్రి, ప్రస్తుతము మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కేంద్ర స్థాయిలో మంత్రిగా ఎవరున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఐఐటి ఢిల్లీ అబుదాబి క్యాంపస్లో భారతదేశపు తొలి అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించారంట. ఇది భారతదేశం వెలుపల స్థాపించబడిన తొలి అటల్ ఇన్నోవేషన్ హబ్, అటల్ మిషన్ కింద ఏర్పాటైంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ఏర్పాటైంది. సరిపోతుంది. ఉద్దేశాలు ఏంటి అని చెప్పేసి ఆవిష్కరణాత్మక సంస్కృతిని ప్రోత్సహించడం, సింగిల్ లైన్లో చెప్పాలంటే. ఓకేనా? ఎనఫ్. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2016. ఓకేనా? అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పటికీ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ముఖ్య కార్యక్రమాలు ఏంటంటే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని చూస్తున్నాము, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ని చూస్తున్నాము, అండ్ మెంటార్ ఇండియా ప్రోగ్రామ్స్ని చూస్తున్నాము. ఇవన్నీ కూడా. ఓకేనా? 2024లో అబుదాబీలో ఐఐటి ఢిల్లీ వారు ఒక క్యాంపస్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ క్యాంపస్లోనే అటల్ ఇన్నోవేషన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్. సో కరెంట్ పాలిటీలో భాగంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, వార్తాపత్రికలో కనిపిస్తున్న అంశం. ఈరోజు ఇది వార్తాపత్రికలో మీరు చూస్తుంటారు, కానీ వార్తగా చూస్తుంటారు, కానీ మనం కరెంట్ అఫైర్స్గా నేర్చుకోవాలి. డిఫరెన్స్ ఏంటంటే వార్త అనేది జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే. కరెంట్ అఫైర్స్ అంటే పోటీ పరీక్షల్లో మనం పోటీ పడడానికి సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి, ఎక్స్ట్రా పాయింట్స్ అడిషన్ చేసుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అంటాము. ఈవీఎం మరి ఈవీఎంలో వచ్చిన ఒక రీఫామ్గా చెప్పచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన చేసింది. సో ఇక్కడ స్టాటిక్ పాయింట్స్ని చూద్దాం. ఫస్ట్, దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందులో 15వ భాగం 15th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలక్షన్ రిలేటెడ్గా అంశాలను మనం నేర్చుకుంటాం. ఎన్నికల నిర్వహణ అవన్నీ కూడా. మరి 15వ భాగం ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఉంటుంది. 324 ప్రకారము
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనల్గా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది. ప్రస్తుతం 1+2 బాడీగా పనిచేస్తుంది. ప్రస్తుతం సిఈసిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. చేసిన ప్రకటన ఏంటంటే ఈవీఎంస్లో ఒక రీఫార్మ్ తీసుకొస్తున్నాం, సంస్కరణ. ఆ సంస్కరణ ఏంటంటే ఇప్పటి వరకు ఈవీఎంలో అభ్యర్థి సంబంధించిన పార్టీ కానీ పేరు కానీ సింబల్ కానీ చూస్తాము. ఇప్పుడు అభ్యర్థికి సంబంధించిన ఫోటోని కూడా ప్రదర్శిస్తారంట. ఇక ఎన్నికల సమయంలో మనం ఓటు వేసినప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్కి లోన్ అవ్వకుండా అంటే ఉదాహరణకు చెప్తాను. మనం ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని సింబల్స్ ఉంటాయి చూసారా, ఆ సింబల్స్ కన్ఫ్యూజన్గా ఉంటాయి. కారు ట్రైను ఒకే రకంగా కనబడే విధంగా కానివ్వండి, హెలికాప్టర్ ఫ్యాను ఒకే రకంగా కనిపించడం కానీ ఇటువంటి చూస్తాము. అటువంటి కన్ఫ్యూజన్కి ఆస్కారం లేకుండా అభ్యర్థికి ఖచ్చితంగా ఓటు వేయాలనే ఉద్దేశంలో భాగంగా ఇక ఈవీఎం మిషన్స్లో ఫోటోని చేరుస్తారట, పోటీ చేసే అభ్యర్థి యొక్క ఫోటోని. ఇది ఒక రీఫామ్గా చెప్పవచ్చు. ఓకేనా. ఇకపోతే ఈవీఎం అనేది వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఈవీఎంస్కి సంబంధించిన కొన్ని బేసిక్స్ చూద్దాము. 1989-90 ఈ సమయంలో మన స్వదేశీ పరిజ్ఞానంతో ఈవీఎంస్ తయారీని చూసాము. మరి ప్రస్తుతం భారతదేశంలో ఈవీఎంస్ని ఏ సంస్థలు తయారు చేస్తున్నాయంటే బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వీరు సంయుక్తంగా ఈవీఎంస్ని తయారు చేయడం అనేది మనం చూస్తున్నాము. ఇక ఈవీఎంస్ విషయంలో చాలా వివాదాలు అనేవి సర్క్యులేట్ అవుతున్నాయి. ఈవీఎంస్ని ట్యాంపర్ చేస్తున్నారని, కానీ గుర్తుపెట్టుకోండి అలాంటిది ఏమీ జరగదు. ఓకేనా. సో ఇది అండ్ అట్ ద సేమ్ టైం మరి భారతదేశంలో ఈవీఎంస్ని మొట్టమొదటిసారి పూర్తి స్థాయిలో ఏ అసెంబ్లీ ఎలక్షన్స్లో వినియోగించారంటే 1999 టైంలో 1999 సమయంలో గోవాలో జరిగిన ఎలక్షన్స్ శాసనసభ ఎన్నికల్లో. ఇక దేశం మొత్తం కూడా పూర్తి స్థాయిలో 2004 సంవత్సరంలో జరిగిన 14th జనరల్ ఎలక్షన్స్ అంటే లోక్సభ ఎన్నికలు, 14th లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ సమయంలో ఈవీఎంస్ని దేశవ్యాప్తంగా వినియోగించడం అనేది చూసాము. మరి చారిత్రాత్మకంగా కనుక చూస్తే 1982 ఆ సమయంలోనే కేరళలో ఒకానొక నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంని వినియోగించడం చూసాము. కానీ ఆ ఎన్నిక విషయంలో జరిగిన వివాదం మీకు అందరికీ తెలిసి ఉంటుంది. కానీ ఇవి గుర్తుపెట్టుకోండి మీరు, 1999 అండ్ 2004 అండ్ ఈవీఎంస్ని ఎప్పటి నుండి తయారు చేస్తున్నామో, ఏ సంస్థలు తయారు చేయడం జరుగుతుంది, ఇవన్నీ కూడా. సో ఈవీఎం అండ్ అట్ ద సేమ్ టైం ఈవీఎంకి కనెక్ట్ అయ్యే ఒక మిషన్ని కూడా మనం చూస్తూ ఉంటాము. ఎన్నికల్లో ఒక రీఫామ్గా వివిప్యాట్, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఈవీఎంలో మనం మన ఓటును వేసిన తర్వాత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 326ని వినియోగించుకునే సమయంలో ఆర్టికల్ 326 అనేది ఓటు హక్కు గురించి చెప్తుంది. ఓటు హక్కు రాజ్యాంగ హక్కు. మరి ఓటు వేసినప్పుడు మరి నా ఓటు సరైన అభ్యర్థి, కరెక్ట్ అభ్యర్థికి పడిందా లేదా అని క్లారిటీ మనకు కావాలి కదా, స్పష్టత రావాలి కదా. ప్రజాస్వామ్య దేశంలో ట్రాన్స్పరెన్సీయే కీలకము. ఆ ట్రాన్స్పరెన్సీని నిలుపుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘము ఈవీఎంస్కి కనెక్ట్ చేస్తూ వివిప్యాట్ని కూడా తీసుకొచ్చింది. వివిప్యాట్, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. మరి ఇందులో మనం ఓటు వేసిన తర్వాత ఈవీఎంలో బటన్ని క్లిక్ చేసిన తర్వాత 7 సెకండ్ల పాటు ఒక స్లిప్ కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి వివిప్యాట్ ఫుల్ ఫామ్ ఏంటి, ఇవన్నీ కూడా. ఇక ఎన్నికల సంస్కరణల గురించి ప్రత్యేకంగా చూడండి. జాతీయ స్థాయిలో ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడంలో భాగంగా ప్రతి ఏడాది కూడా జనవరి 25ని జాతీయ ఓటర్ల దినోత్సవంగా మనం చూస్తున్నాం. 2011 ఆ సమయం నుండే. ఓకేనా. ఇవన్నీ లింక్ చేసుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1999లో గోవా శాసనసభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఒక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంసీ వినియోగాన్ని చూసాము. నెక్స్ట్ 2004లో 14వ లోక్సభ ఎన్నికల సమయంలో అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంస్ని వినియోగించడం చూసాము. ఇక ఈవీఎం బ్యాలెట్ యూనిట్పై అభ్యర్థి పేరు, గుర్తుతో పాటు ఇకపై రంగుల ఫోటో కూడా ముద్రించబడుతుందంట. ఇది రిఫార్మ్. ఈ నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుందంట. 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ అంటే భారతదేశంలో ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి. అప్పటి నుండే ఈ విధానం అమల్లోకి వస్తాయట. ఫోటో కూడా కనబడుతుంది, అభ్యర్థి యొక్క ఫోటో.
అభ్యర్థి పేరు, ఎన్నికల గుర్తు మధ్యలో రంగుల ఫోటో ఉంటుంది, కలర్ ఫోటో ఉంటుందంట. ఆ ఫోటో కూడా ఏ పరిమాణంలో ఉంటుందట అంటే సైజు వెడల్పు 2 సెంటీమీటర్స్ ఉంటుందంట, పొడవు వచ్చేసి 2.5 సెంటీమీటర్స్ ఉంటుందంట. కనబడాలి కదా, ఆ ఫోటో పెడుతున్నారంటే కనబడే విధంగా ఉండాలి క్లారిటీతో, అందుకే. ఓకేనా, సరిపోతుంది. అభ్యర్థి బ్లాక్ అండ్ వైట్ ఫోటో సమర్పించినప్పుడు మాత్రమే అది ముద్రిస్తారు, లేని పక్షంలో అన్ని ఫోటోలు కలర్ ఫోటోలే. ఓకేనా. ఇక అభ్యర్థుల పేర్లు, నోటాలు సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. మొదటిసారి యాక్చువల్గా ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, 1999 గుర్తుపెట్టుకోండి. కేరళలో పరవూర్ నియోజకవర్గంలో వినియోగించారు, ఒక నియోజకవర్గం జరిగిన ఎన్నికలో. బ్యాలెట్ యూనిట్ ఉంటుంది, కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఈవీఎంలో 2 భాగాలు ఉంటాయి. అభ్యర్థుల వివరాలు బ్యాలెట్ యూనిట్పై ఉంటాయి. ఓటింగ్ సమయంలో ఓటర్ బటన్ నొక్కి వేయడం జరుగుతుంది. ఇక వీవీప్యాట్ అంటే ఏంటి, సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా క్లారిటీతో చూడండి. అండ్ ఇంకొకటి, మరి భారతదేశంలో ఈవీఎం మిషన్స్ని తయారు చేయడం 1989, 90 ఆ సమయంలో చూస్తున్నాం కదా. మరి అంతకుముందే జరిగిన దానిలో ఏంటంటే ఇంపోర్ట్ చేసుకొని మనం వినియోగించడం జరిగింది ట్రయల్గా. ఓకేనా. సో నన్ ఆఫ్ ది ఎబో. సో ఈసీఐ తాజా రిఫార్మ్, గత 6 నెలల్లో 28 కొత్త ఎన్నికల పారదర్శక చర్యలు తీసుకున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకునే కీలక నిర్ణయాలు, వెలువరించే ప్రకటనలు ఏవైతే ఉంటే పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్ చూడండి. ఇక రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టము 1950, 1951లో భాగంగా సెక్షన్స్ ఇటీవల ఏవైతే వార్తల్లోకి వచ్చినాయో వాటన్నిటిని గుర్తెచ్చుకోండి. మీకు చాలా అంశాలని డిస్కస్ చేస్తున్నాను, ఏదైనా ఒక టాపిక్ చూస్తున్నామంటే చాలా డెప్త్గా వెళ్తున్నాము. ఇక నెక్స్ట్ కరెంట్ పాలిటీలో భాగంగా ఇంకొక టాపిక్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. మనందరికీ తెలుసు ఆర్టీఐ యాక్ట్, ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. గుర్తుపెట్టుకోండి, కొన్ని చట్టాలు, ఏదైనా ఒక చట్టం గురించి మనం చూస్తున్నప్పుడు గుర్తుపెట్టుకునేటప్పుడు కన్సర్న్డ్ ఇయర్ ఇంపార్టెంట్, ఆ చట్టం ఏ సంవత్సరం అది చూడాలి. మరి ఈ చట్టం ఆధారంగా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనే వ్యవస్థను మనం చూస్తున్నాము. ప్రస్తుతము సిఐసి పదవి అనేది ఖాళీ ఏర్పడింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అంటాం కదా, ప్రధాన అధికారి హీరాలాల్ సమారియా గారు రీసెంట్గా పదవి విరమణ పొందడం జరిగింది సెప్టెంబర్ మంత్లోనే. మరి నూతన అధికారి, ప్రధాన అధికారి నియామకం అనేది జరగాలి కదా, జరగలేదు. అది ఇక్కడ పాయింట్. వార్తాపత్రికలు ఎడిటోరియల్స్ రియల్స్ చూసే ఉంటారు మీరు, సంపాదకీయాలు. మరొకసారి సిఐసి పదవి అనేది ఖాళీగా ఉంది అని చెప్పేసేసి ఆ కంటెక్స్ట్లో ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో రాజ్యాంగబద్ధ సంస్థలకు సంబంధించి కానీ చట్టబద్ధ సంస్థలకి సంబంధించి కానీ ఏదైనా పదవి ఖాళీగా ఉంది అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన టాపిక్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఉదాహరణకు చెప్తే ప్రస్తుతం లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీ అనగానే మనకు ఆర్టికల్ 93 గుర్తుకు రావాలి. మరి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనగానే ఈ చట్టం గుర్తుకు రావాలి చట్టబద్ధంగా. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025 సెప్టెంబర్లో హీరాలాల్ సమారియా పదవి విరమణతో సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ 11 సంవత్సరాల్లో 7వసారి చీఫ్ లేకుండా మారింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది హెడ్ లేకుండా హెడ్లెస్గా ఉందంట. సిఐసి అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, ఇది జాతీయ స్థాయి ఆర్టీఐ అపిలేట్ సంస్థ. ఆర్టీఐ అంటే మీకు తెలుసు, మనకు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగంగా నచ్చిన భావాలను ప్రకటించవచ్చు, ప్రాథమిక హక్కులో భాగము, ఆర్టికల్ 19 క్లాస్ 1A భాగంగా. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం కూడా, సమాచారం తెలుసుకోవడం కూడా ప్రాథమిక హక్కే సింపుల్గా. సుప్రీంకోర్టు కూడా గత చాలా కేసుల్లో తీర్పులు ఇచ్చింది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టీఐ యాక్ట్ అనేది అమల్లో ఉంది కదా ప్రస్తుతం భారతదేశంలో. ఉదాహరణకు ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థకి సంబంధించి మనకు సమాచారం కావాలి, ల్యాండ్ రిలేటెడ్గా సమాచారం కావాలి, ఉద్యోగులకు సంబంధించి సమాచారం కావాలి, లేదా కేంద్ర ప్రభుత్వ సమాచారం కావాలనుకున్నాం అనుకోండి, ఏం లేదు, ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక 10 రూపీస్ స్టాంప్ని స్టిక్ చేసి అతుకు పెట్టి మనం అందులో విషయం ఏంటి, మనం కోరుకునే సమాచారం ఏంటో రాసి పోస్ట్ చేసామనుకోండి, సమాచారం 30 రోజుల లోపల రావాల్సిందే. మరి రాకపోతే ఏమవుతుంది, అవన్నీ కూడా మనం నెక్స్ట్ స్టెప్లో చూడవచ్చు. అంటే రాకపోతే నోటీస్ పంపడం కానివ్వండి, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సిఐసి అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం 2005, ఆర్టీ యాక్ట్ 2005 కింద 12th అక్టోబర్
2005 కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఏర్పాటైంది. ఓకేనా. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటారు అందులో, తనే హెడ్. ఇప్పుడు ఖాళీ ఏర్పడింది. ఎందుకు ఖాళీ ఏర్పడింది? హీరాలాల్ సమారియా గారు పదవీ విరమణ పొందడంతో. నెక్స్ట్ గరిష్టంగా 10 మెంబర్స్ ఉంటారు. ఆ మెంబర్స్ని మనం ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అంటాము. ఇది చట్టబద్ధంగా ఏర్పాటైన సంస్థ. రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆధారంగా ఏర్పాటైందో చూడాలి. చట్టబద్ధ సంస్థ అని అంటే ఏ చట్టం ఆధారంగా ఏర్పాటైందో చూడాలి. మరి ఈ సిఐసి నియామకం విషయంలో ఎవరు కీలక నిర్ణయం తీసుకుంటారంటే నియామక కమిటీ ఒకటి ఉంటుంది. ఆ నియామక కమిటీకి అధ్యక్షులుగా ప్రధానమంత్రి గారు ఉంటారు, లోక్సభలో ప్రతిపక్ష నేత గారు ఉంటారు, అండ్ ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర మంత్రి. వీళ్ళు తీసుకున్న నిర్ణయం మేరకు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ నియామకం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు రిటైర్మెంట్ అయినా కూడా సిఐసి రాకపోవడం అనేది వార్తల్లో నిలిచిన అంశంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ. లక్ష్యం ఏంటి అసలు? పౌరులకు సమాచార హక్కు అమలుకు గల ప్రతిబంధకాలను తొలగించడము, ప్రజా భాగస్వామిని ప్రోత్సహించడము, ప్రభుత్వ రంగంలో పారదర్శకతను ప్రోత్సహించడము, లంచగొండి వ్యవస్థను అరికట్టడము. వాస్తవంగా ఆర్టీఐ యాక్ట్ రాకముందు అన్నా హజారే గారు కానివ్వండి, ఆ రోజుల్లో మంచివాడు ఉండే అరవింద్ కేజ్రీవాల్ చేసిన నిరసనలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు చరిత్రలో ఉన్నాయి. ఓకేనా. సో ప్రధాన విధులు అధికారం ఏంటి అని చెప్పేసి మీకు పాలిటీ కోర్స్లో చెప్పడం జరిగింది. టాపిక్ ఇన్ డీటెయిల్గా ఇండియన్ పాలిటీ కోర్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చూడండి. మీకు కంప్లీట్ ఇండియన్ పాలిటీ కోర్స్ని మీ ముందు ఉంచడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మీకు ఇన్ డీటెయిల్గా చెప్పాను. అండ్ కరెంట్ పాలిటీ క్లాసెస్ని కూడా అడిషన్ చేస్తూనే ఉన్నాను. ఓకేనా. చూడండి, కరెంట్ పాలిటీ ఇస్తున్నాను మన ఇండియన్ పాలిటీ కోర్స్లో. ఎట్ ద సేమ్ టైం కోర్ కాన్సెప్ట్ క్లాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి, అందులో అన్నీ ఉంటాయి. ఓకేనా. ఇక నెక్స్ట్, వార్తల్లో నిలిచిన ఒక సూచి. ఈరోజు మీరు చూడవచ్చు వార్తల్లో నిలిచిన ఒక సూచి గురించి. ఏదైనా ఒక సూచి గురించి మనం పోటీ పరీక్షల కోణంలో నేర్చుకునేటప్పుడు ఆ సూచికి సంబంధించి ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ వార్తల్లో నిలిచిన ఆ సూచి పేరేంటి, పేరు, నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇండెక్స్ దట్ ఈజ్ ఇన్ న్యూస్. ఆ సూచిని ఏ సంస్థ విడుదల చేస్తుంది లేదా ఏ సంస్థలు సంయుక్తంగా విడుదల చేస్తాయి. అంతర్జాతీయ సంస్థలు అయితే హెడ్ క్వార్టర్ కూడా చూడాలి. హెడ్ క్వార్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ దట్ ఆర్ రిలీజింగ్ దట్ పర్టికులర్ ఇండెక్స్ దట్ ఈజ్ ఇన్ న్యూస్ దట్ వాట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. నెక్స్ట్ వచ్చేసేసి ఆ సూచికి సంబంధించి టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి లేదా టాప్ 3 కంట్రీస్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక సూచికి సంబంధించి చూసినప్పుడు అందులో భారతదేశము ఏ స్థానంలో ఉంది. భారతదేశం యొక్క ప్రస్తుత స్థానాన్ని చూస్తున్నప్పుడు గతంలో విడుదలైన అలాంటి అదే సూచీలో భారతదేశం ఏ స్థానంలో ఉండేది, పురోగతి సాధించామో తిరోగత చూడాలి. ఇక తర్వాత ఏ అంశాలను ఆధారంగా తీసుకొని సూచిని విడుదల చేయడం జరిగింది. ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ ఇన్నోవేషన్ అంటే నవకల్పనలు. ముఖ్యంగా చెప్పాలంటే ఇన్నోవేషన్ అనే పదం మనం వినగానే స్టార్టప్స్ గుర్తొస్తాయి. ఓకేనా. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 రిలీజ్ అయింది. పేరు ఎందుకు నేను పేరు చూడండి అని చెప్తున్నానంటే ఈ సూచి పేరు చూస్తున్నప్పుడు కన్సర్న్ ఇయర్ అనేది పక్కకు ఉంటుంది. కొన్ని సూచీలు చూడండి ఈ సంవత్సరం ఈరోజే విడుదలైనప్పటికీ కూడా ఓల్డ్ ఇయర్స్తో రిలీజ్ అవుతాయి. 2023 అని 2024 అని. కొన్ని సూచీల విషయానికి వస్తే ఈ ఇయర్లోనే రిలీజ్ అయితే ఈ ఇయర్నే మెన్షన్ చేస్తారు. కాబట్టి ఆ డిఫరెన్స్ ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజన్ రాకుండా ఇక్కడే చూడాలి. ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అయితే ఏముండదు. ఇక్కడ ఎంత కన్ఫ్యూజన్కి గురయ్యే పాయింట్స్ ఉంటాయో వాటిని మనం క్లారిటీగా చూడాలి. ఓకేనా. మరి ఈ సూచిని ఏ సంస్థలు విడుదల చేయడం జరిగినాయి అంటే వైపో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఆ సంస్థ జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకొక సంస్థ పోర్టలాన్స్ ఇన్స్టిట్యూట్ అనేది వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. ఈ 2 సంస్థలు సంయుక్తంగా ఈ సంవత్సరం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం విడుదలైన సూచి ఎన్నవ ఎడిషన్ అంటే 18th ఎడిషన్. మరి ఈ సూచిలో టాప్ కంట్రీస్ ఏంటి అంటే స్విట్జర్లాండ్ వరుసగా మరొకసారి కన్జిక్యూటివ్గా 15th టైం ఈ సూచిలో టాప్లో ఉంది. సెకండ్ స్వీడన్, థర్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో 3 కంట్రీస్ చూడండి చాలు. ఇక చూస్తే భారతదేశం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో
ఏ స్థానంలో ఉంది, ఈ సంవత్సరం విడుదలైన సూచీలో ఏ స్థానంలో ఉన్నట్టు అంటే 38వ స్థానంలో ఉందంట. మరి లాస్ట్ ఇయర్ 39th పొజిషన్లో ఉంది, అంటే ఒక స్థానం ఎగబాకాము. ఓకేనా. మరి భారత్ స్కోర్ ఈ సంవత్సరం 38.1. ఇక 2015లో భారత స్థానము 81గా ఉండేది, అక్కడి నుంచి గణనీయమైన పురోగతిని మనం సాధించాము. అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ప్రతి సూచీలో టాప్లోనే ఉండాలి అని అనుకోవడం తప్పైపోతుంది. కొన్ని సూచీల్లో బాటంలో ఉంటేనే మంచిది. ఉదాహరణకి కరప్షన్ రిలేటెడ్గా ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ అలాంటివి మనం చూస్తాము. ఆ సూచీల్లో టాప్లో ఉండకూడదు. టాప్లో ఉంటే ఆ దేశాల్లో అవినీతి ఎక్కువగా ఉందన్నట్టు. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అటువంటివి ఆ సూచీల్లో బాటంలో ఉండాలి. ఇలాంటి సూచీలో ఇన్నోవేషన్ ఇండెక్స్, HDI ఇలాంటి వాటిల్లో టాప్లో ఉండాలి, బాటంలో ఉండకూడదు. తీవ్రవాద సూచి ఉందనుకోండి, టెర్రరిజం రిలేటెడ్గా ఇండెక్స్ ఉందనుకోండి, అందులో టాప్లో ఉండకూడదు. టాప్ అంటే తీవ్రవాదం ఎక్కువ ఉంది అంటే అది నెగిటివ్ పాయింట్, అందులో బాటంలో ఉండాలి. మన డైలీ లైఫ్లో కూడా చాలా వింటూ ఉంటాము. మనం ప్రతిసారి కూడా పాజిటివ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం లైఫ్లో. ప్రతి ఒక్కటి నాకు పాజిటివ్గా జరగాలి అని చెప్పేసి తప్పని లేదు. సో అనుకుంటాం ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏదైనా కూడా పాజిటివ్ జరగాలని కోరుకున్నప్పుడు బై మిస్టేక్లో హెల్త్ ఇలా అయిందనుకోండి, అనారోగ్య సమస్య వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత టెస్టులు చేసినాక అక్కడ పాజిటివ్ వచ్చింది అనుకోండి, రోగ నిర్ధారణ జరిగింది అన్నట్టు, అక్కడ నెగిటివ్ రావాలి. కరోనా పాజిటివ్, అది నెగిటివ్, పాజిటివే కానీ మనకు నెగిటివ్ అన్నట్టు. సో చూడండి, ఎందులో టాప్లో ఉండాలి, ఎందులో బాటంలో ఉండాలి, ఈ ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోని 37 లో మిడిల్ ఇన్కమ్ దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉందంట. ఇక మధ్య లేదా సెంట్రల్ అండ్ సౌత్ ఏషియా ప్రాంతంలో కూడా భారత్ అగ్రస్థానంలో ఉంది. మరి సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం స్విట్జర్లాండ్ అన్నాను కదా. స్విట్జర్లాండ్ యొక్క స్కోర్ చూడండి 66. భారత్ యొక్క స్కోర్ని చూడండి. స్వీడన్ 2వ స్థానము, అమెరికా 3వ స్థానము, సరిపోతుంది. ఇక ఇతర టాప్ 10 దేశాలు ఏంటని ఇచ్చాను. అండ్ మన పక్కన దేశము చైనా 10th పొజిషన్లో ఉంది. ఇక ఇందులోనే సిటీస్కి సంబంధించి కూడా కొన్ని ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఇన్నోవేషన్ క్లస్టర్ ర్యాంకింగ్స్ అని చెప్పేసి అందులో టాప్ 100లో భారతదేశం నుండి బెంగళూరు 21st పొజిషన్, సిటీస్ ఇవి 21st పొజిషన్లో, ఢిల్లీ 26th, ముంబై 46th, చెన్నై 84th పొజిషన్లో ఉన్నాయి అంట. భారత్కి చెందిన ఈ 4 నగరాలు ప్రపంచంలో టాప్ 100 ఇన్నోవేషన్ క్లస్టర్స్లో చోటు పొందినాయి, సరిపోతుంది. ఓకేనా. సో ఇక గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది 2007లో ప్రారంభమైంది. ప్రతి సంవత్సరము వైపో వివిధ సంస్థల సహకారంతో ఏర్పాటు చేస్తుంది లేదా రిలీజ్ చేస్తుంది, సరిపోతుంది. ఓకేనా. ఇక ఈ సంవత్సరం కొన్ని కొత్త దేశాలను కూడా కన్సిడర్ చేసి వాటికి కూడా ర్యాంకింగ్స్ ఇచ్చారు. రైట్. వైపో హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్. ప్రస్తుతం సభ్య దేశాలు 193. మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటే మేధో సంపత్తి హక్కులు అంటాం, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్ ఇలాంటివన్నీ కూడా. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ మనం జాతీయ అంశాల్లో భాగంగా అర్థం చేసుకోవచ్చు, అబ్జర్వ్ చేయవచ్చు. చాలా అంశాలు ఇటీవల కాలంలో పేరు మార్పు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చినాయి. చాలా అంశాలు పేరు మార్పుతో. రైల్వే స్టేషన్స్ గురించి చూసాము, నగరాల పేర్లు చూసాము, యూనివర్సిటీస్ గురించి చూసాము, ప్రముఖ రోడ్డు మార్గాల పేరు మార్పు అనేవి ఇలాంటివి చాలా చూస్తూ వస్తున్నాం. విమానాశ్రయాల పేరు మార్పు ఇలాంటివి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహారాష్ట్రలోని ఒక రైల్వే స్టేషన్ పేరు మార్చబడుతూ వార్తల్లోకి వచ్చింది. ఏ పేరుతో మారింది. మరి ఇంపార్టెంటా సార్ అంటే ఇంపార్టెంట్. ఎందుకు చెప్తాను. గతంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్లో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పోటీ పరీక్షల్లో మహారాష్ట్రలో కొన్ని నగరాల పేరు మార్పు అనేది వార్తల్లోకి వచ్చినప్పుడు ఆ సమయంలోనే జరిగిన ఎగ్జామినేషన్లో ఏ సిటీ ఏ పేరుతో మారిందని కూడా అడిగారు. ఉదాహరణకు మీకు చెప్తున్నాను. సో ఇక్కడ అహ్మద్ నగర్, సబ్జెక్ట్ కండిషన్ అహ్మద్ నగర్ అంటే ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడి ఉంటుంది కదా, షిరిడి అనేది అహ్మద్ నగర్ డిస్టిక్లోనే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇది అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ ఉంది కదా, ఆ రైల్వే స్టేషన్కు ఎవరి పేరు పెట్టారట అంటే అహిల్యా నగర్ అనే పేరు పెట్టారంట. సో రైల్వే స్టేషన్ పేరు మార్పు. మరి రైల్వేస్ అనే అంశము ఏ జాబితాలోకి వస్తుంది. మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 246 ఉంటుంది కదా. ఆర్టికల్ 246 అనేది అధికారాల విభజన గురించి, అధికారాల జాబితా గురించి చెప్తుంది. మన భారతదేశంలో రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఎక్కడ లేదు, కానీ వాస్తవికంగా చూస్తే మాత్రం సమాఖ్య లక్షణాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఉంటుంది. కేంద్ర జాబితాలో రైల్వేస్ అనే అంశం ఉంటుంది. అంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఈ పేరుని మార్చారు. మరి ఎవరి అభ్యర్థన మేరకు మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ గారు దీనిపైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
ప్రజల డిమాండ్ మేరకు, కోరిక మేరకు ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి విన్నపించాము. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, పేరు మార్చారని చెప్పేసి. సో అహిల్యానగర్ రైల్వే స్టేషన్. ఓకేనా, సరిపోతుంది. సో మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ను తాజాగా అహిల్యానగర్గా పునర్నామకరణం చేశారు. ఈ నిర్ణయం లోక్మాతాదేవి అహల్యాబాయి హోల్కర్ వారసత్వానికి గౌరవంగా చెప్తున్నారు. ఓకేనా, సరిపోతుంది. రైట్. సెంట్రల్ రైల్వే అధికారుల ప్రకారం జిల్లా పేరును ఇప్పటికే 2025 ప్రారంభంలో అహల్యానగర్, అహ్మద్నగర్ డిస్టిక్ అహల్యానగర్గా ఉంది. ఓకేనా, కానీ ఈ రైల్వే స్టేషన్ కామన్ రైల్వే స్టేషన్స్కి కోడ్లు ఉంటాయి కదా. ఉదాహరణకి వరంగల్ అంటే WL అలాగా. సో మా రైల్వే స్టేషన్కి ఉండే కోడ్ మాత్రము యాజ్ ఇట్ ఈస్గా కొనసాగిస్తారంట. ఓకేనా, రైట్. సో అహల్యాబాయి హోల్కర్ ఎవరు? మీకు ఏదైనా ఒక టాపిక్ చెప్పినప్పుడు బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను, హిస్టరీ ఇస్తున్నాను, అడిషనల్ పాయింట్స్ ఇస్తున్నాను. అసలు ఎవరు? అహల్యాబాయి. అహల్యానగర్ అని పెట్టాం కదా, మరి అహల్యాబాయి ఎవరు అంటే మాల్వా ప్రాంతపు శాసకురాలు, వారణాసి విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణానికి ముఖ్య భాగస్వామిగా గుర్తింపు పొందిన వ్యక్తి. భారతదేశంలో రీసెంట్గా కొన్ని కీలక నిర్ణయాలు ఇతర రైల్వే స్టేషన్లు పేరు మార్చుతో వార్తల్లోకి వచ్చినాయి. ఏంటంటే ఫైజాబాద్ అయోధ్య కంటోన్మెంట్గా వార్తల్లోకి వచ్చింది, అలహాబాద్ ప్రయాగ్రాజ్గా వార్తల్లోకి వచ్చింది, అండ్ హబీస్గంజ్ రాణి కమలాపతిగా పేరు వార్తల్లోకి రావడం జరిగింది. సరిపోతుంది. ఇక ఆపరేషన్స్. ఇటీవల కాలంలో చాలా ఆపరేషన్స్ గురించి మనం వార్తల్లో చూస్తున్నాము. జాతీయ స్థాయిలో ఆపరేషన్స్ చూసాము, అంతర్జాతీయ స్థాయిలో ఆపరేషన్స్ చూసాము, రాష్ట్ర స్థాయిలో కూడా ఆపరేషన్స్ చూసాము. మీకు తరచూ కొన్ని ఆపరేషన్స్ని ఇండికేటివ్గా చెప్తున్నాను. ఉదాహరణకు చెప్పాలంటే రీసెంట్గా అంతర్జాతీయ స్థాయిలో ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సింధు, 2 ఆపరేషన్స్ వార్తల్లోకి వచ్చినాయి. ఆపరేషన్ సింధూర్ ఇస్ డిఫరెంట్. ఆపరేషన్ సింధూర్ ఏంటంటే మే 7వ తేదీన ప్రారంభమైంది. ముఖ్యంగా పాకిస్తాన్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉగ్ర స్థావరాలను, ఉగ్ర శిబిరాలను మనం ధ్వంసం చేశాము. సరిపోయింది. తర్వాత సీజ్ ఫైర్ అవన్నీ చూసాము. ఇక ఆపరేషన్ సింధు అంటే ఎవాక్యుయేషన్ ఆపరేషన్ అంటే విదేశాల్లో వివిధ కారణాల్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా మన భారతదేశానికి లేదా స్వదేశానికి తరలించడం కోసం ఆపరేషన్ సింధు. మరి ఏ దేశాల్లో? ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ పరిస్థితుల్లో ఇజ్రాయెల్లోనూ ఇరాన్లోనూ చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి. మరి ఇజ్రాయెల్, ఇరాన్ అంటున్నాను. ఆ యుద్ధ పరిస్థితుల్లో మనం అంతర్జాతీయ స్థాయిలో చాలా ఆపరేషన్స్ విన్నాము. ఉదాహరణకు చెప్పాలంటే ఆపరేషన్ రైజింగ్ లయన్ అని, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అని, ఆపరేషన్ నార్నియా అని, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని, ఆపరేషన్ బెషరత్ ఫతా అని ఇవన్నీ చూసాము. ఇకపోతే మన జాతీయ స్థాయిలో కొన్ని ప్రముఖ ఆపరేషన్స్ ఉదాహరణకు చెప్పాలంటే ఆపరేషన్ శివ అని, ఆపరేషన్ శివశక్తి అని, ఆపరేషన్ మహాదేవ్ అని, ఇవన్నీ కూడా తీవ్రవాద కార్యకలాపాలను అడ్డుకట్ట వేయడానికి ఇండియన్ ఆర్మీ వారు తీసుకొచ్చిన ఆపరేషన్స్, కొన్ని జమ్మూ కాశ్మీర్లో ఇలాంటివి. అండ్ నెక్స్ట్ రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రం చూసామనుకోండి. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వము ఆపరేషన్ కలనేమి అని చెప్పేసి, ఆ రాష్ట్రంలో ఫేక్ సెయింట్స్ ఉంటారు కదా, తప్పుడుగా ప్రచారం చేసుకుంటున్న స్వామీజీలు, ఆధ్యాత్మిక గురువులను పట్టి శిక్షించడం కోసము. మరి తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినామనుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఆపరేషన్ ట్రేస్ గురించి చూసాము. నెక్స్ట్ రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆపరేషన్ జ్వాల అనే ఒక అంశంతో వార్తల్లోకి వచ్చారు. ఇటీవల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు ఆపరేషన్ అమానత్ అనే ఒక పేరుతో ఇటువంటివి చాలా వరకు మనం చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ వీడౌట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఆల్రెడీ ఈ టాపిక్ని మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఈరోజు కూడా వార్తాపత్రికలో కవర్ అయింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, రివిజన్గా చూడండి. ఆపరేషన్ వీడౌట్ ఎవరు ప్రారంభించారంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఇప్పటికే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు ప్రారంభించిన కొన్ని ఆపరేషన్స్, ఆపరేషన్ ఫైర్ ట్రయల్, చైనా నుండి అక్రమంగా తరలిస్తున్న, సరఫరా చేస్తున్న టపాసులు ఉంటాయి కదా, ఫైర్ క్రాకర్స్ ఉంటాయి, వాటిని అడ్డుకట్ట వేయడానికి DRI వారే ప్రారంభించారు. ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ అని చెప్పేసి పాకిస్తాన్ నుండి అక్రమంగా రవాణా అవుతున్న సరుకులను అడ్డుకట్ట వేయడానికి DRI వారు ప్రారంభించారు. అలా ఆపరేషన్ వీడౌట్ అంటే ఈ హైడ్రోప్రోనిక్ లేదా డ్రగ్స్ ఉంటాయి కదా, మాదక ద్రవ్యాల అక్రమ సరఫరాను అడ్డుకట్ట వేయడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు ప్రారంభించిన ఆపరేషన్ మరొకసారి ఈరోజు వార్తల్లోకి వచ్చి మీరు చూడొచ్చు జాతీయ స్థాయిలో వార్తాపత్రికల్లో. ఓకేనా? సో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఆపరేషన్ వీడౌట్లో భాగంగా భారీ హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు, మాదక ద్రవ్యాలు.
ఈ ఆపరేషన్ ద్వారా అత్యంత శక్తివంతమైన హైడ్రోపోనిక్ వీడ్ తరలిస్తున్న మాదక ద్రవ్య మూటాలను లక్ష్యంగా చేసుకున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. గుర్తుపెట్టుకోండి. ఈ డిఆర్ఐకి సంబంధించి నోడల్ మంత్రిత్వ శాఖ కన్సర్న్ మినిస్టర్ ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ. మరి ఈ ఆపరేషన్ వీడౌట్ లక్ష్యాలు ఏంటంటే హైడ్రోపోనిక్ వీడ్ అక్రమ రవాణాను నిరోధించడం. ఏం లేదు, మత్తు మందులను అడ్డుకట్ట వేయడము, మాదక ద్రవ్యాలను డ్రగ్ ఫ్రీ ఇండియాగా భారతదేశాన్ని తీర్చిదిద్దడము. రైట్. ఇక హైడ్రోపోనిక్ వీడ్ అంటే ఇది నీటి ఆధారిత వాతావరణంలో ప్రత్యేకంగా పెరిగే అధిక శక్తివంతమైన గంజాయి, కెనబిస్. ఓకేనా, సరిపోతుంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ 1957లో ఏర్పాటైంది. ఓకేనా. ఇక ఇప్పటికే భారతదేశంలో యువతను డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్ రహిత భారతదేశంగా తీర్చిదిద్దడానికి నషాముక్త భారత్, డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ ఇటువంటివి చూస్తున్నాము. ఓకేనా. ఇక భారతదేశంలో మత్తు మందులకు సంబంధించి అడ్డుకట్ట వేయడానికి రెగ్యులేషన్స్లో భాగంగా ఒక చట్టం ఉంది, నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985. గుర్తుపెట్టుకోండి. పునరుత్పాదక ఇంధన రంగానికి జీఎస్టీ తగ్గింపుతో భారీ లాభాలు అంట. ఇటీవల మనం చూసాము జీఎస్టీ 2.0 రీఫార్మ్స్, జీఎస్టీ రీఫార్మ్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. జీఎస్టీ ఇప్పటివరకు అమలవుతున్న స్లాబ్స్ ఏంటి? 0%, 5%, 12%, 18%, 28%. జీఎస్టీ భారతదేశంలో అమల్లోకి వచ్చింది ఎప్పుడు? 2017 జూలై 1. అప్పటి నుండి ఈ స్లాబ్స్లో అమలవుతుంది. రీసెంట్గా 56th లేదా 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటి? జీఎస్టీ 2.0 రీఫార్మ్స్లో భాగంగా, జీఎస్టీ సంస్కరణలో భాగంగా ఇక 2 స్లాబ్స్ 5%ని 18%ని చూడబోతున్నాము. సిన్ గుడ్స్ విషయంలో దట్ ఈస్ డిఫరెంట్ 40%. మరి ఈ రీఫార్మ్స్ సెప్టెంబర్ 22 డేట్ గుర్తుంచుకోండి. సెప్టెంబర్ 22, 2025 నుండి అమల్లో చూస్తున్నాం కదా. మరి దానితో అమల్లోకి వస్తే, ఈ రీఫార్మ్స్ అమల్లోకి వస్తే భారతదేశంలో ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన రంగానికి మంచి జరుగుతుంది, లాభం జరుగుతుంది అని చెప్పేసేసి అధికారికమైన ప్రకటన వార్తల్లోకి వచ్చింది. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది. సోలార్ ఎనర్జీ కానివ్వండి, విండ్ ఎనర్జీ కానివ్వండి, టైడల్ ఎనర్జీ కానివ్వండి, ఇవన్నీ కూడా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో పునరుత్పాదక ఇంధన రంగంపై జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల 2030 నాటికి 1.5 లక్షల కోట్ల రూపాయల వరకు వ్యయాల తగ్గుదల సంభవించనుందని పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. భారత ప్రభుత్వం కొన్ని టార్గెట్ చూడండి. మన భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు, టార్గెట్స్ ఇంపార్టెంట్. భారత ప్రభుత్వం 2030 నాటికి 500 గిగావాట్స్ పునరుత్పాదక అంటే రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి, ఆ సామర్థ్యాన్ని నిర్దేశించుకున్నాము. ఇందులో ఇప్పటికే 193 గిగావాట్స్ లక్ష్యాన్ని మనం సాధించుకున్నాము. ఇంకా 300 గిగావాట్స్ పైగా ఉత్పత్తి సామర్థ్యం అనేది మన టార్గెట్లో ఉంది. ఇందులో 2 to 3% వ్యయ తగ్గింపు. ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ప్లేట్స్ ఏర్పాటు చేయడం కానీ ఇటువంటివి ఏర్పాటు చేయడం ద్వారా జీఎస్టీ గతంలో ఎక్కువగా ఉండే, ఇప్పుడు తగ్గుతుంది. కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ అనేది, ఖర్చు అనేది తగ్గుతుంది. కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో మనం లాభాన్ని చూడబోతున్నాం, పురోగతి చూడబోతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఇక సౌర విద్యుత్ ప్రాజెక్టుల వ్యయాల్లో తగ్గుదల. సౌర విద్యుత్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. సోలార్ ఎనర్జీ అన్నిటికంటే ఇంపార్టెంట్. రెన్యూవబుల్ ఎనర్జీలో భారతదేశంకి మంచి అవకాశాలు ఉన్నాయి. అందుకే 2015 సంవత్సరం నుండి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ భారత్, ఫ్రాన్స్ సహకారంతో ఏర్పాటు చేయడము. రీసెంట్గా 2024 జనవరి 22వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజే పిఎం సూర్య గారు అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ గురించి ప్రస్తావించారు. ఆ ప్రస్తావన 2024 ఫిబ్రవరి 13 అమల్లోకి వచ్చింది. ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ యోజన అని చెప్పేసి మన ఇంటి పైకప్పులు ఉంటాయి కదా, రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేయడము, సౌరశక్తిని ఉత్పత్తి చేయడం, అద్భుతమైన పురోగతి సాధిస్తున్నాము. సో ప్రతి మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్కు సాధారణంగా 3.5 to 4 crore రూపీస్ ఖర్చు అవుతుంది. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి మెగావాట్కు 20 నుండి 25 లక్షల రూపాయల ఆదా అవుతుందంట. సో ఖర్చులు తగ్గబోతున్నాయి మనకి. ఓకేనా. ఇక ఇళ్ల పైకప్పుపై 3 కిలోవాట్ సౌర వ్యవస్థ ఏర్పాటుకు 9,000 నుండి 10,500 మేర ఖర్చు తగ్గనుంది. 5 HP సోలార్ పంపు ఖర్చు 2.5 లక్షల రూపాయల నుంచి సుమారు 17,500 తగ్గే అవకాశం ఉందంట.
సో దేశీయంగా విద్యుత్ కొనుగోలు ఖర్చుల్లో ఆదా కూడా చూస్తామంట. విద్యుత్ కొనుగోలు ధరల తగ్గుదల వల్ల ప్రతి ఏడాది 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయల ఆదా జరుగుతుందని నివేదిక పేర్కొంది. ఇక మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అఫీషియల్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ మిక్స్ ఏ విధంగా ఉంది సెప్టెంబర్ 2025 నాటికంటే సోలార్, విండ్, బయోఎనర్జీ, హైడ్రో, ఇతర 75, మొత్తం 193 గిగావాట్స్. సో ఇది చూడండి, ఇవి ఎంతవరకు సాధించినావో చూడండి. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించి బీమా సుగమ్ పాలసీదారుల కోసం డిజిటల్ వేదిక, దీన్ని ప్రారంభిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చీఫ్గా ఉన్న అజయ్ సేత్ గారు సెప్టెంబర్ 17 హైదరాబాద్ వేదికగా IRDAI నుండి ఒక ఇనిషియేటివ్, ఒక ప్లాట్ఫామ్. మన భారతదేశంలో రెగ్యులేటరీ బాడీస్ గురించి పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఉదాహరణకు బ్యాంకింగ్ రంగం అనగానే బ్యాంకింగ్ రెగ్యులేటరీ బాడీ ఏది? RBI. టెలికాం రెగ్యులేటరీ బాడీ ఏది? ట్రాయ్. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ బాడీ ఏది? సెబీ. అలా ఇన్సూరెన్స్ బీమా రంగాన్ని రెగ్యులేట్ చేసే ఒక బాడీ ఉంటుంది, అది IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో వారు నిన్నటి రోజున ప్రారంభించిన బీమా సుగమ్ ఉద్దేశం ఏంటో చూడండి. ఓకేనా. IRDAI చైర్మన్ అజయ్ సేత్ గారు అధికారికంగా బీమా సుగమ్ వెబ్సైట్ను ప్రారంభించారంట. బీమా సుగమ్ను అభివృద్ధి చేసింది ఎవరట అంటే భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకత్వంలో ఇన్సూరెన్స్ సుగమ్ ఇండియా ఫెడరేషన్ అంటే బీమా సుగమ్ ఇండియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో తయారు చేశారు ఈ వెబ్సైట్ని. 2047 నాటికి ప్రతి భారతీయుడికి బీమా అందించడమే లక్ష్యంగా ఇది తీసుకురాబడిందంట. బీమా సుగమ్ అంటే ఇది బీమా పాలసీల కొనుగోలు, నిర్వహణ, క్లెయిమ్ ప్రాసెసింగ్ వంటి సేవలను అందించే కామర్స్ వెబ్సైట్. బీమా కంపెనీలు, మధ్యవర్తులు, బీమా డిపాజిటరీలు అందరూ ఇందులో నమోదవుతారంట. పాలసీదారులకు విజన్ సింగిల్ విండో ప్లాట్ఫామ్గా బీమా సేవలను డిజిటల్ రూపంలో అందిస్తుంది. సో ఇక అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం పరిమిత సేవలతో ప్రారంభమైన దశల వారీగా అన్ని సేవలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓకే, సరిపోతుంది. బీమా సుగమ్ ఉద్దేశం ఏంటో చూడండి, ఎవరు ప్రారంభించారు, ఎవరి సహకారంతో. ఇక IRDAI 1999 ఇయర్లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ హైదరాబాద్. రీసెంట్గా వార్తల్లో వ్యక్తుల్లో భాగంగా అజయ్ సేత్ గారి గురించి చూస్తాము, పదవి బాధ్యతల స్వీకరణ అని. ఓకేనా. భారతదేశంలో బీమా రంగాన్ని నియంత్రించే సంస్థ. ఓకేనా. బీమా సుగమ్ ఇండియా ఫెడరేషన్, రైట్. ఇక జాగ్రఫీలో భాగంగా మీకు ఏదైనా ఒక ప్రాంతం గురించి, ఒక దేశం గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆ లొకేషన్ని చూపిస్తున్నాను. ఇంపార్టెంట్. మనం వివాదాస్పదమై వార్తల్లోకి వచ్చిన ప్రాంతమైనా, విపత్తు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చిన ప్రాంతమైనా లొకేషన్ పైన ఫోకస్ చేయాలి. అందులో భాగంగా మనం మ్యాప్ పాయింటింగ్, ఇక్కడ లేక్ నాట్రోన్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఏ దేశానికి సంబంధించింది అంటే తాంజానియా. తాంజానియా అంటే ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము. ఇటీవల లేక్ నాట్రాన్ ఈ ప్రాంతంలో టాంజానియాలో సోడా యాష్ మైనింగ్ ప్రాజెక్టుకు బ్రేక్ వేసింది టాంజానియా ప్రభుత్వము. మనం టాంజానియాలో జాంజిబార్ ఏరియా ఇవన్నీ చూస్తాం, లవంగాల దీవి అంటాము. సో జాంజిబార్ ప్రాంతంలో IIT క్యాంపస్ ఏర్పాటు మొదటిసారి, ఇలాంటివన్నీ చూసాం గతంలో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో టాంజానియా ప్రభుత్వం తాజాగా లేక్ నాట్రాన్ వద్ద ప్రతిపాదిత భారీ స్థాయి సోడా యాష్ మైనింగ్ ప్రాజెక్ట్ నిలిపివేసింది. అలా వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే ఒక ప్రపోజ్డ్ కన్స్ట్రక్షన్, అదేంటంటే భారీ స్థాయిలో సోడా యాష్ మైనింగ్ ప్రాజెక్టు. ఇప్పుడు పర్యావరణ సమస్యలను, బయోడైవర్సిటీ గురించి ఆలోచించి దీన్ని నిలిపివేయడానికి టాంజానియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. సరిపోతుంది. లేక్ నాట్రాన్ అనేది ఒక సాల్ట్ లేక్, ఉప్పునీటి సరస్సు. ఇది టాంజానియా కెన్యా సరిహద్దులో గ్రేట్ రిఫ్ట్ వ్యాలీలో ఉంటుంది. ఓకేనా. 2001లో ఇది రామ్సార్ అంతర్జాతీయ ప్రాముఖ్యత గల వెట్లాండ్గా గుర్తింపు పొందింది. రామ్సార్ సైట్స్ మనందరికీ తెలుసు. భారతదేశంలో ప్రస్తుతం రామ్సార్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? 91 ఉన్నాయి. ఈ సరస్సు ఆఫ్రికాలో లెసర్ ఫ్లామింగోల కోసం ఏకైక విశ్వసనీయ ప్రదేశంగా చెప్పొచ్చు. సో ఫ్లామింగోస్కి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నిర్మించారనుకోండి, సోడా యాష్ మైనింగ్ అనేది ప్రాజెక్ట్ ఏర్పాటైంది అనుకోండి, ఇవన్నీ పక్షులు రావిగా, బయోడైవర్సిటీ దెబ్బతింటుంది, రామ్సార్ సైట్ దాని ప్రాముఖ్యత కోల్పోవడం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి. మరి ఇటీవల లేక్ నాట్రాన్ విషయంలో ఏ దేశం కీలక నిర్ణయం తీసుకుంటే వార్తల్లోకి వచ్చిందంటే టాంజానియా. మరి లేక్ నాట్రాన్ ఏ రెండు దేశాలకు సంబంధించి రిఫ్ట్ ప్రాంతంలో ఉంటుంది అంటే, సో గుర్తుపెట్టుకోండి, టాంజానియా కెన్యా సరిహద్దులో. ఓకేనా, సరిపోతుంది. ఫ్లామింగోల నివాసాలకు ముప్పు ఉండడం వల్ల
అండ్ సరస్సు యొక్క సూక్ష్మ జలచాలక వ్యవస్థ అవన్నీ దెబ్బతింటాయని ఇవన్నిటి వల్ల. ఓకేనా. సో లేక్ నాట్రాన్ నార్త్ టాంజానియా సౌత్ కెన్యా మధ్యలో ఉన్న సరిహద్దు ప్రాంతంలో ఒక లేక్, సాల్ట్ లేక్. ఓకేనా. రామ్సర్ సైట్స్ అంటే ఏంటి? రామ్సర్ కన్వెన్షన్ 1971 ఫిబ్రవరి 2 రోజున జరిగింది. ఇరాన్లోని ఒక సిటీ రామ్సర్ అంతర్జాతీయ స్థాయిలో చిత్తడి నేలల సంరక్షణ కోసం అక్కడ కీలకమైన ప్రోటోకాల్ అనేది రావడం జరిగింది. ఇక నెక్స్ట్, సూర్యుడి చుట్టూ తిరిగే భూమి సమీప బుల్లి చందమామ, దానికి ఏం పేరు పెట్టారు అంటే 2025 PN7. సో డైరెక్ట్గా చూడండి, శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శాస్త్రవేత్తలు తాజాగా 2025 PN7 అనే పేరుతో ఒక బుల్లి గ్రహశకలాన్ని, ఆస్ట్రాయిడ్ని గుర్తించారు. ఇది సూర్యుడి చుట్టూ తిరుగుతున్న భూమికి అతి సమీపంగా సంచరిస్తుందంట. సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కానీ భూమికి దగ్గరగా ఉందంట. ఈ శిలను 2025 ఆగస్టు 29న హవాయిలోని పాన్ స్టార్స్ అబ్జర్వేటరీ గుర్తించింది. హవాయి నుండి, హవాయి అంటే మనకు టెలిస్కోప్స్ ఇవి గుర్తొస్తూ ఉంటాయి. భూమి మాదిరిగానే ఇది సూర్యుడి చుట్టూ ఒక పూర్తి వలయం తిరగడానికి సుమారు 360 రోజులు పడుతుంది. అంటే ఇది భూమికి క్వాజీ కక్షలో ఉంది అన్నట్టు. శాస్త్రవేత్తలు దీన్ని క్వాజీ మూన్ అని పిలుస్తున్నారు. ఇది భూమి చుట్టూ ప్రత్యక్షంగా కాక సూర్యు చుట్టూ తిరుగుతూ భూమికి సమీపంగా ఉండే అంతరిక్ష శిలలు అంట. సో అది వార్తల్లోకి వచ్చింది, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. భూమికి దగ్గరలో మరో చందమామ, ఆస్ట్రాయిడ్. ఓకేనా, సరిపోతుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇది మరో 60 సంవత్సరాల పాటు భూమికి సమీపంగా ఉంటూ తన ప్రయాణాన్ని కొనసాగించనుందంట. ఓకేనా. సో క్వాజీ మూన్ అంటే సూర్యుడి చుట్టూ తిరుగుతూ భూమికి దగ్గరగా కదిలే గ్రహ శకలాలు లేదా ఖగోళ వస్తువులు. ఇక వార్తలు నిలిచిన ఒక పాము. ఇటీవల కాలంలో చాలా జీవజాతుల గురించి, వృక్ష జాతుల గురించి మనం చూస్తున్నాం. దాదాపు ప్రతిరోజు ఏదో ఒకటి చూస్తున్నాం. మీకు హిందూ న్యూస్ పేపర్లో లాస్ట్ పేజ్లో ఇలాంటి టాపిక్స్ కనబడతాయి. మీరు ప్రతిరోజు క్లాస్ చూడండి. న్యూస్ పేపర్స్ అన్నీ కవర్ చేసేస్తున్నాను. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆల్ ఇండియా రేడియో, న్యూస్ ఆన్ ఎయిర్, ప్రతి టాపిక్ కవర్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అరుదైన రెడ్ కోరల్ కుక్రీ స్నేక్ అనేది రీసెంట్గా గుర్తింపుతో వార్తల్లోకి వచ్చింది. చాలా ఏళ్ళ తర్వాత, సుదీర్ఘ విరామం తర్వాత భారత్లో దీన్ని గుర్తించారంట. ఇటువంటి చూసినప్పుడు మనం సైంటిఫిక్ నేమ్ చూడాలి కదా. సో సైంటిఫిక్ నేమ్ ఒలిగోడన్ కెరియన్సిస్. ఒలిగోడన్ కెరియన్సిస్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే ఒక కుక్రీ స్నేక్. 1936 తర్వాత తొలిసారిగా అరుదైన పాము జాతి ఒలిగోడన్ కెరియన్సిస్ రెడ్ కోరల్ కుక్రీ స్నేక్ను ఉత్తరప్రదేశ్లోని ఫిల్బిట్ టైగర్ రిజర్వ్ సమీపంలో ఒక వలలో చిక్కిన స్థితిలో గుర్తించారు. వలలో పడిపోయిందంట అది. ఈ పాము విషరహితమైనది, అంటే నాన్ పాయిజనస్, నాన్ వినమస్. రాత్రిపూట సంచరించే రాత్రిపూట పనులు చేసే వాళ్ళు ఏమంటారంటే నాక్టర్నల్ అంటారు. భూమికి లోపల జీవించే ఫొజోరియల్ జాతి. సో భూమి లోపల గుహలాగా అట్లుంటాయి అక్కడ. ఓకేనా, సరిపోతుంది. ఓకేనా. సో తొలిసారిగా 1936 ఆ ప్రాంతంలో కేరీ డిస్టిక్లో దాన్ని గుర్తించారు. అందుకే కెరియన్సిస్ అనే పేరు ఉండేది. ఓకేనా. ఫిల్బిట్ టైగర్ రిజర్వ్ ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో ఉంది. రైట్. ఇక అరేబియన్ సీలో మైనింగ్కి సంబంధించి సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కార్ల్స్బర్గ్ రీడ్స్లో పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ అన్వేషణకు లైసెన్స్ పొందిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా భారతదేశం నిలిచిందంట. ఇండియా గెట్స్ లైసెన్స్ టు స్కోర్ న్యూ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఓషన్ ఫర్ ప్రెషియస్ మెటల్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భూమి శాస్త్రాల మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సెప్టెంబర్లో ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీతో, ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అంటే సముద్ర సంబంధిత అంతర్జాతీయ సంస్థతో 15 సంవత్సరాల కొత్త అన్వేషణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మన భారతదేశంలో ఎవరో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. అంతర్జాతీయ స్థాయిలో ఏ సంస్థతో ఉన్నట? ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీతో ఉన్నట. ఈ ఒప్పందం ద్వారా భారతదేశం భూమికి అడుగున ఉన్న విలువైన పాలీమెటాలిక్ సల్ఫైడ్ నాడ్యూల్స్ను కార్ల్స్బర్గ్ రిడ్జ్ ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ ప్రాంతం ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో అన్వేషించేందుకు అనుమతి పొందిందంట. ఇది ప్రపంచంలోనే పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ అన్వేషణకు ఐఎస్ఏ ఇచ్చిన తొలి లైసెన్స్. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఇచ్చిన తొలి లైసెన్స్ భారతదేశం పొందింది. సో ఏ అన్వేషణ కోసము, ఏ ప్రాంతంలో. ఓకేనా. ఇక కార్ల్స్బర్గ్ రిడ్జ్ అరేబియా సీ ప్రాంతంలో ఉత్తర పశ్చిమ భారత మహాసముద్రం అంటే హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉంటుంది. సరిపోతుంది.
ఇక పాలిమెటాలిక్ సల్ఫైడ్ నాడ్యూల్స్, ఓకేనా. ముఖ్యంగా ఇందులో ఉండే లోహాలు ఏంటంటే మాంగనీస్, కోబాల్ట్, నికెల్, కాపర్, వీటి అన్వేషణ కోసము. రైట్, ఎనఫ్. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది జమైకా కింగ్స్టన్ వేదికగా పనిచేస్తుంది. జమైకా అంటే కరేబియన్ దీవుల్లోని ప్రాంతము. 1994 ఇయర్లో ఏర్పాటైంది. యుఎన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ కింద ఏర్పాటైన సంస్థ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మీకు చెప్తున్నప్పుడు ఆ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది, ప్రధాన కేంద్రం ఎక్కడ, ఉద్దేశం ఏంటి, ఏ విధంగా ఏర్పడుతుంది, ఇవన్నీ కూడా పాయింట్స్ ఇస్తున్నాను. పోటీ పరీక్షల్లో క్వశ్చన్ ఎలా అడుగుతున్నారంటే వార్తల నుంచి ఒక అంశాన్ని ఆధారంగా చేసుకొని ఒక 2 పాయింట్స్ ఇచ్చి ఇంకొక 2 పాయింట్స్ స్టాటిక్ నుండి, ఒక పాయింట్ కాన్సెప్ట్ నుండి అలా అడుగుతున్నారు. ఆ విధంగా క్వశ్చన్ని చాలా డైనమిక్గా ప్రిపేర్ చేస్తున్నారు. మనం ఈ విధమైన స్ట్రాటజీతో మీకు రోజు చెప్తున్న క్లాసెస్ ఎలా అయితే ఉంటాయో అదేవిధంగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి టాపిక్ని 100% ఏ పోటీ పరీక్షలో కూడా మనం మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. ఓకేనా. కాల్స్బర్గ్ రిడ్జ్ ఎక్కడ ఉంది ఇదంతా కూడా ఇచ్చాను. రైట్. ఇక నెక్స్ట్ పోర్టబుల్ అయాన్ క్రోమటోగ్రాఫ్ ద్వారా నైట్రైట్ గుర్తింపులకు సంబంధించి ఇటీవల ఒక పరికరం ఆక్వా మానిట్రిక్స్, ఆక్వా అంటే వాటర్ రిలేటెడ్, ఆక్వా మానిట్రిక్స్ ఉద్దేశం ఏంటి? సో యూనివర్సిటీ ఆఫ్ టాస్మేనియా శాస్త్రవేత్తల బృందం, యూనివర్సిటీ ఆఫ్ టాస్మేనియా అంటే ఆస్ట్రేలియాకి సంబంధించింది. ఆక్వా మానిట్రిక్స్ అనే ఒక పోర్టబుల్ అంటే విచ్ కెన్ బి మూవ్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ఈజీలీ, ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి సులభంగా తీసుకుపోగలిగేది. పోర్టబుల్ టీవీ అంటాము ఒకప్పుడు అలా. ఓకేనా. పోర్టబుల్ అయాన్ క్రోమటోగ్రాఫ్ని అభివృద్ధి చేసింది. ఇది ల్యాబ్ అవసరం లేకుండా నేల జలాల్లో ఉండే నైట్రైట్ స్థాయిలను ఫీల్డ్లోనే తక్షణంగా ఇమీడియట్గా గుర్తించవచ్చు అంట. ఆక్వా మానిట్రిక్స్ అనే అయాన్ అనాలిసిస్ కంపెనీతో సహకారంగా ఈ పరికరం అభివృద్ధి చేయబడింది. ఓకేనా, సరిపోతుంది. మట్టి రంధ్రాల నీటిని పోర్టబుల్ వ్యాక్యూమ్ పంపుతో తీసి ఫీల్డ్లోనే ఫిల్టర్ చేస్తారు, అలా గుర్తిస్తారు. ఎనఫ్. ఓకేనా. ఇటువంటి చూసినప్పుడు ఎలా గుర్తిస్తారు, మెథడ్ ఏంటి, అవన్నీ మనకి ఎగ్జామినేషన్లో అడగరు, సింగిల్ లైన్లో అడుగుతారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా, ఇన్నోవేషన్స్లో భాగంగా. మనం ఇక్కడ ఆస్పిరెంట్స్ ఈ టాపిక్కి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ అడుగుతారో 2-3 పాయింట్స్ చూస్తే సరిపోతుంది. దీని ప్రొసీజర్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి, ఫలితం ఏంటి, ఎన్ని ట్రయల్స్ చేస్తారు, ఇవన్నీ అడగరు. ఓకేనా. రైట్. ఇక ఫ్యాటీ లివర్ వ్యాధికి తొలి ఔషధాన్ని సృష్టిస్తూ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. ఫ్యాటీ లివర్ మనం చూస్తూ ఉంటాం కాలేయానికి సంబంధించి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాండియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్, కాలిఫోర్నియా అంటే అమెరికా, శాండియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ చెందిన శాస్త్రవేత్తలు ఫ్యాటీ లివర్ తీవ్ర రూపమైన మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోహెపటైటిస్ దీనికి సంబంధించి మ్యాష్కి సంబంధించి తొలి మందును అభివృద్ధి చేశారంట. ఈ ఔషధానికి పేరేం పెట్టారు అంటే ION-224. ఈ ఔషధం ఏ విధంగా పనిచేస్తుంది, ఫ్యాటీ లివర్కి అడ్డుకట్ట వేయడంలో పనిచేస్తుంది. లివర్లో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. మనకు చాలామంది వింటూ ఉంటారు అప్పుడప్పుడు, మీరు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్యాటీ లివర్ ప్రాబ్లము అని చెప్పేసి చాలా సివియర్గా ఉంటుంది కొంతమందికి. దానికి పనిచేసే ఒక ఔషధం అనేది ఇటీవల ఏ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు, దాని పేరేంటి, ఎనఫ్. ఓకేనా, సరిపోతుంది. రైట్. ఇక వార్తల్లో వ్యక్తులను కనుక మనం పరిశీలించామనుకోండి, దక్షిణ కొరియాలో భారత రాయబారిగా గౌరంగలాల్ దాస్ గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. సీనియర్ IFS అధికారి. రాయబారులు, అంబాసిడర్స్, డిప్లొమాట్స్ ఈ పదాలు మనం వింటూ ఉంటాము. ఉదాహరణకు చెప్పాలంటే భారతదేశం ప్రపంచంలోని ప్రతి దేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది. ఆల్మోస్ట్ భారత్ అమెరికా, భారత్ ఆస్ట్రేలియా, భారత్ రష్యా, భారత్ బ్రిటన్ ఇలాగా. మరి భారతదేశం నుండి విదేశాల్లో రాయబారులు ఎలాంటి పాత్ర పోషిస్తారంటే, ఉదాహరణకు భారత్ అమెరికా సంబంధాలు అనుకోండి. భారత్ అమెరికా మధ్య ఒప్పందాలు జరగడాన్ని, ఆ ఒప్పందాల అమలును పర్యవేక్షించడానికి భారతదేశం నుండి అమెరికాలో ఒకరు ఉంటారు, అమెరికా నుండి భారత్లో ఒకరు ఉంటారు. అలా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా భారత రాయబారి ఒకరు ఉంటారు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల నుండి భారతదేశంలో ఒక రాయబారి ఉంటారు. వీళ్ళని వివిధ పేర్లతో పిలుస్తాము. అంబాసిడర్ అని, హై కమిషనర్ అని. పేర్లు వేరైనా అధికారాలు ఒకటే ఉంటుంది. సీనియర్ IFS అధికారులను ఇలా రాయబారులుగా నియమిస్తారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంబాసిడర్, హై కమిషనర్ ఏ దేశాల్లో వాడతారు పేర్లు అంటే, కామన్వెల్త్ కంట్రీస్ ఉంటాయి కదా,
కామన్వెల్త్ కంట్రీస్ అని ఏ కంట్రీస్ని పిలుస్తాం మనము? ఒకప్పుడు బ్రిటిష్ వారి పరిపాలించిన కాలనీస్ స్వాతంత్రం పొందిన తర్వాత కామన్వెల్త్ కూటమిగా ఏర్పాటైనాయి. భారతదేశం కామన్వెల్త్ కూటమిలో 1949లో చేరింది. ఉదాహరణకు చెప్పాలంటే కామన్వెల్త్ క్రీడలు 2030లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలను భారతదేశంలో నిర్వహించడానికి భారత ప్రభుత్వం అఫీషియల్గా బిడ్ దాఖలు చేసింది అని చెప్పి చూస్తాము. కామన్వెల్త్ క్రీడలు అంటే కామన్వెల్త్ కంట్రీకి సంబంధించి. ఆ కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్ అనే పేరుని వాడతాము. అదర్ దెన్ కామన్వెల్త్ కంట్రీస్లో అంబాసిడర్ అనే పేరుని వాడతాము. సో ఇక్కడ దక్షిణ కొరియా, సౌత్ కొరియాలో భారత రాయబారిగా గౌరంగ్లాల్ దాస్ గారిని నియమించారు, సీనియర్ ఐఎఫ్ఎస్. మరి ఈ నియామకం ఎవరి అధికారము? రాయబారులను లేదా డిప్లొమాట్స్ని లేదా అంబాసిడర్లను హై కమిషనర్ నియమించే అధికారం భారతదేశంలో ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతి గారికి ఉంటుంది. ఓకేనా? సో సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి గౌరంగ్లాల్ దాస్ను భారత ప్రభుత్వం దక్షిణ కొరియాలో భారత రాయబారిగా నియమించింది. ప్రస్తుతం ఆయన 1999 బ్యాచ్ భారత విదేశాంగ సేవ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్లో కీలక అధికారిగా ఉన్నారు. రైట్. ఇక భారత్ సౌత్ కొరియా రిలేషన్స్ ఏంటి? ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెరా, ఏపీ రెరా ఉంది కదా, ఏపీ రెరా నూతన చైర్మన్గా ఏ శివారెడ్డి గారు నిన్నట్లున్న బాధ్యతల ప్రమాణ స్వీకారం చేశారు. డైరెక్ట్ పేరు గుర్తుంచుకోండి, ఏపీ రెరా చైర్మన్గా ఏ శివారెడ్డి గారు. సో ఏపీ రెరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థిరాస్తి నియంత్రణ సంస్థకి నూతన చైర్పర్సన్గా. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నూతన చైర్పర్సన్గా. ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంటుంది? విజయవాడలో ఉంటుంది. బాధ్యతలు ఏంటి? ప్రాజెక్టుల నమోదు, డెవలపర్ల అనుమతులు, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసము. ఇక ఒక పురస్కారము, ఇటీవల జమ్మూ కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్న మనోజ్ సిన్హా గారి చేతుల మీదుగా పురస్కార ప్రదానోత్సవం జరిగింది. బమిడిపాటి విశ్వనాథ్ గారికి భారతీయ భాషా సమ్మాన్ 2025 పురస్కారం రావడం జరిగింది. తెలుగు భాషకు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా బమిడిపాటి విశ్వనాథ్ గారికి భారతీయ భాషా సమ్మాన్ 2025 పురస్కారం లభించింది. బమిడిపాటి విశ్వనాథ్ గారు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి చెందిన విశ్రాంత ఆచార్యులు. ఓకేనా? సరిపోతుంది. ఈ కార్యక్రమాన్ని హిందుస్థాన్ సమాచార్ పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించారు. డైరెక్ట్ సింగిల్ లైన్లో చూడండి, ఎన్ఎఫ్. ఓకేనా? సో భారతీయ భాషా సమ్మాన్ భారతదేశంలోని భాషా రచయితలు, పండితులు, అనువాదకులు మొదలగు వారికి ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక పురస్కారము. రైట్. సో తెలుగు భాష సాహిత్యం, పాత చరిత్రలపై పరిశోధనలు చేశారు బమిడిపాటి విశ్వనాథ్ గారు. సో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్గా చేసిన అనుభవం కూడా ఉంది. మన తెలుగువారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. 2025 సెప్టెంబర్ నెలలో 4th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? మరి భారత ఆతిథ్యంలో 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ అనేది ఎప్పుడు జరగనుంది? ఇయర్. ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా? అండ్ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా? అందులో కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ ఉంటాయి, డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూడండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనము క్విక్ రివిజన్ చేస్తే, సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్కి సంబంధించి రీఫార్మ్స్ అండ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ హెడ్లెస్గా ఉంది ప్రస్తుతం అని చెప్పేసేసి, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ భారతదేశం ఏ స్థానంలో ఉంది, ఏ సంస్థ విడుదల చేస్తుంది. అండ్ అహ్మద్నగర్ రైల్వే స్టేషన్కు అహిల్యానగర్ పేరుని నామకరణం చేయడం జరిగింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు మరొకసారి ఆపరేషన్ వీడౌట్తో వార్తల్లోకి వచ్చారు. అండ్ పునరుత్పాదక ఇంధన రంగానికి జీఎస్టీ తగ్గింపుతో భారీ లాభాలు రావడం జరుగుతుంది, ప్రెడిక్షన్స్. అండ్ బీమా సుగమ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఇనిషియేటివ్ హైదరాబాద్లో నిన్నట్లున్న ప్రారంభించారు అజయ్ సేతు గారు. అండ్ లేక్ నాట్రాన్, సో కెన్యా, టాంజానియా దేశాల సరిహద్దులోని ఒక లేక్ ప్రాంతంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది టాంజానియా ప్రభుత్వము. సో సూర్యుడి చుట్టూ తిరిగే భూమి సమీప బుల్లి చందమామ వార్తల్లోకి వచ్చింది. 2025 PN7 పేరు పెట్టరు. అండ్ అరుదైన రెడ్ కోరల్ కుక్రీ స్నేక్ అనేది ఇటీవల దర్శనం ఇచ్చింది 1936 తర్వాత భారత్లో ఫిలిబిట్ టైగర్ రిజర్వ్ ఏరియాలో. సో కాల్స్ బర్గ్ రీడ్స్ అరేబియన్ సీ ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ అన్వేషణకు ప్రపంచపు తొలి లైసెన్స్ పొందిన భారత్ ఎవరి నుండి లైసెన్స్ పొందింది చూడండి, ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. అండ్ ఆక్వా మానిట్రిక్స్ పోర్టబుల్ అయాన్ క్రోమెటోగ్రాఫ్ ద్వారా నైట్రేట్ల గుర్తింపు.
ఫ్యాటీ లివర్ వ్యాధికి తొలి ఔషధం అనేది వార్తల్లోకి వచ్చింది. ఏ శాస్త్రవేత్తలు ఔషధాన్ని సృష్టించారు? ఔషధం పేరేంటి? దక్షిణ కొరియాలో భారత రాయబారిగా గౌరంగలాల్ దాస్ గారి నియామకం. అండ్ ఏపీ రెరా నూతన చైర్మన్గా ఏ శివారెడ్డి గారు బాధ్యతలు స్వీకరించారు సెప్టెంబర్ 17 రోజున. బమిడిపాటి విశ్వనాథ్ గారికి భారతీయ భాషా సమ్మాన్ 2025 పురస్కారము. ఇక ఈరోజు ప్రశ్న, 2025 సెప్టెంబర్ నెలలో 4th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? భారత్ ఆతిథ్యంలో 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ ఎప్పుడు జరగనుంది? ఈ సదస్సుల యొక్క ఈ కోస్ట్ గార్డ్ సమ్మిట్స్ ఏవైతే ఉంటాయో గ్లోబల్ సమ్మిట్స్, వాటి యొక్క ఉద్దేశం ఏంటి? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.